నీళ్లు ఈ మహబూబ్ నగర్ ఉంటే మొత్తం కల్వకుర్తి లేకపోతే పాలమూరు రంగారెడ్డి అన్ని ప్రాజెక్టులు కలిపితే కూడా రోజుకు 2 టీఎంసీలు తీసుకునే కెపాసిటీ మన ప్రాజెక్టులలో లేదు. ఇవాళ ఎస్ఎల్బీసీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లోరైడ్ జిల్లా అయిన నల్గొండ జిల్లాకు 3,60,000 ఎకరాలకు గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని ఎస్ఎల్బీసీ ఆనాడు 2,000 కోట్లతో ప్రారంభిస్తే ఆనాడు దాదాపుగా 20 పైగా కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ తవ్వితే నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత 4 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 10 ఏళ్ళైనా పూర్తి చేయక 10 కిలోమీటర్లు పక్కన పెట్టి ఈరోజు శాశ్వతంగా నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్లో ముంచి అక్కడి రైతుల చావులకు కారణం నువ్వు. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవ్రీ డే 4,000 క్యూసెక్కులు నీళ్లు తీసుకపోతే గ్రావిటీతోనే రూపాయి ఖర్చు కూడా లిఫ్టుల మీద పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్టు కంప్లీట్ అయి ఉండేది అధ్యక్ష. ఇవాళ జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాదానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రారంభించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రారంభించి 10 సంవత్సరాలైనా నువ్వు పూర్తి చేయలేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారైనా ఆంధ్రప్రదేశ్ అయినా కేంద్రమైనా ఈ ప్రాజెక్టులను అడ్డుకుంటుంది అని అంటే ఈరోజు కృష్ణానది మీద నిర్మించిన ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన కల్వకుర్తి కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన కల్వకుర్తి కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో అనుమతుల్మా కావచ్చు, నేటంపాడు కావచ్చు, కోల్చార్ కావచ్చు, శ్రీరామ్ సాగర్, ఇందిరాసాగర్ కావచ్చు, రాజీవ్ సాగర్ కావచ్చు, కృష్ణానది మీద పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో